తెల్లగా ఉన్న రోడ్డును ఎర్రగా మార్పు చేసి 10 లక్షల గ్రాంట్ను మాయం చేసిన ఓ చోటా నాయకుడు భారీగా పర్సెంటేజ్ పుచ్చుకొని సహకరించారు. ఓబులవారిపల్లె మండల ఎంపీటీఓ విజయరావు చేసింది 2-3 లక్షలకు పని, మిగిలింది స్వాహ అంటూ గగ్గోలు పెడుతున్నారు కొంతమంది స్థానికులు. ప్రజా శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టవలసిన ధనానికి భారీగా తూట్లు పొడవడమే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వివరాలు పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ముగ్గురాయి గన్లు ఉన్నటువంటి మంగంపేట గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటికలోని రోడ్డును చదును చేసేందుకు 2-3 లక్షల రూపాయలతో సరిపెట్టేదానికి ప్రజాధనానికి తూట్లు పొడిచేలా 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించుకొని తెల్లగా ఉన్న శ్మశాన వాటిక రోడ్డుపై ఎర్రటి మొరాన్ని పలుచుగా వేసి దాన్నే చదును చేసి 2-3 లక్షలకు మించి ఖర్చు చేయకుండా పనిచేసి ప్రజా శ్రేయస్సు కోసం ఖర్చు చేయవలసిన డబ్బును కొట్టేసిన భాగం పట్టుకోవాలనే ఉద్దేశంతో మనసులో పెట్టుకుని ప్రజాధనానికి భారీగా తూట్లు పొడిచిన ఓబులవారిపల్లె మండల ఎంపీడీఓ విజయరావు చేసిన పని ఇంత అంతా కాదంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ముందు ఉన్న రోడ్డుపై ఎర్రమొరం పల్చగా పోసి చదును చేసేందుకు 10 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని ఏ విధంగా వృధా చేస్తారంటూ, అసలు ప్రజా అభిప్రాయం కోసం ఖర్చు చేయవలసిన ధనాన్ని ఈ విధంగా వృధా చేస్తుంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలపై పన్నుల భారం మోపి ఆ ఖజానాను భర్తీ చేయాలో, ప్రజలపై పన్నుల రూపంలో ఏ రకాల భారాలు పడతాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందంటూ కొంతమంది మేధావులు చర్చించుకున్నట్లు సమాచారం. ఇవన్నీ ఇలా ఉంటే ఆ చోట నాయకుడు వచ్చిన అధికారులకు, నాయకులకు పుష్పగుచ్చాలు అందించి శాలువాలు కప్పి బుట్టలో వేసుకోవడం, అది కాదంటే నాయకుల ద్వారా అధికారులపై ఒత్తిడి తెచ్చి పనులు చేయించుకోవడం, ఫార్మేషన్ రోడ్డు పేరుతో లక్షల రూపాయలు స్వాహా చేసి అందులో నుంచి అంతో ఇంతో ఖర్చు చేసి ఏదో ఒక చిన్న పని చేసి సొంత నిధులతో రోడ్లు వేశాన్ని, అంతేకాక పలు రకాల పనులు చేసినట్లు ప్రచారం చేసుకోవడం సదా మామూలే అయిపోయిందంటూ కొంతమంది స్థానికుల దగ్గర నుంచి భారీ ఎత్తున గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ 10 లక్షలు గ్రాంట్ కూడా ఎక్కడి నుంచి వచ్చిందో మీడియాకు కూడా అర్థం కాకుండా పోవడం ముఖ్య విశేషం. అయితే ఏపీ ఎండీసీ సిపిఓను మేనేజ్ చేసుకుని సిఆర్సీ నిధుల కింద తెచ్చారని కొంతమంది గుసగుసలాడుకుంటుంటే, పంచాయతీ సెక్రటరీ మాత్రం మండల గ్రాంట్ నిధులు ఏవీని స్వయంగా మీడియాకి చెప్పడం, మంగపేట ప్రెసిడెంట్ మాత్రం పంచాయతీలు ఎక్కడా నిధులు లేవని, మండలానికి సంబంధించిన గ్రాంటో లేక మంగపేటకు సంబంధించిన గ్రాంటో అర్థం కావడం లేదంటూ మీడియాకు చెప్పడం మరో ముఖ్య విశేషమని చెప్పుకోవచ్చు. మరి ప్రజాధనం ఈ విధంగా వృధా చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, సక్రమంగా పనిచేస్తుంటే ఇలాంటి పుకార్లు ఎందుకు షికార్లు కొడుతున్నాయో ప్రజలు వ్యక్తం చేస్తున్న పలు రకాల అనుమానాలపై ఓబులవారిపల్లె ఎంపీడీఓ ఏ విధమైన వివరణ ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.